కాంగ్రెస్ పార్టీకి రైతుల మీద ఉన్న చిత్తశుద్ధికి నిలువెత్తు తార్కాణం కరువు కాటకాలతోని అల్లాడుతున్న ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఆధునిక దేవాలయం. 22 లక్షల ఎకరాల వ్యవసాయానికి సాగునీరందిస్తున్న నాగార్జున సాగరు. ఈ ప్రాజెక్టుకు తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా బీజమేసి డిసెంబర్ 10 నాటికి సరిగ్గా 65 ఏండ్లు. స్వాతంత్రానికి ముందు సంస్థానాధీశులు బ్రిటిష్ పాలకులు ఈ ప్రాజెక్టును గడదామని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైండ్రు. చివరకు స్వాతంత్ర కాంక్ష నెరవేరిన తర్వాత దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చొరవతోని ఈ ప్రాజెక్టుకు బీజం పడింది. కరువు కాటకాలు ప్రబలుతున్న ఈ ఆయకట్టును కాంగ్రెస్ పార్టీ ధాన్యాగారంగా మార్చింది. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత అభివృద్ధికి, రైతుల అభ్యున్నతికి మస్తు కృషి చేసింది. లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టులు నిర్మించింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు చూపుతోని కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికి కూడా సాగు కోసం నీటిని అందించుకుంటా ఎంతో మందికి బతుకుదెరువును చూపిస్తుంది. విద్యుత్ ఉత్పత్తినిస్తూ రాష్ట్రంలో ఎలుగులు జిమ్ముతాంది. హైదరాబాద్ మహానగర ప్రజల ధూపం తీరుస్తుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పూనుకోవడంతోని అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ ప్రాంతానికి వచ్చి 1955 డిసెంబర్ 10న శంకుస్థాపన చేసిండ్రు. 6 దశాబ్దాల కింద అంటే అప్పుడే 132.69 కోట్ల నిధులను మంజూరు చేసిండ్రు. మొత్తం 408 టీఎంసీ సామర్థ్యంతో నిర్మాణం చేసిండ్రు. కడుతున్న టైంలా పుష్కర కాలం పాటు దాదాపు 6 లక్షల మంది కార్మికులకు ఉపాధి కల్పించింది. 1967 ఆగస్టు 4న ప్రధాని ఇందిరాగాంధీ కుడి ఎడమ కాలువలను షురూ చేసి నీటిని విడుదల చేసిండ్రు. ఇక ఆ తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ప్రాజెక్టు ఆధునీకరణకు పూనుకున్నాడు. ఇందుకోసం 4,444 కోట్ల రూపాయల వ్యయాన్ని అంచనా వేసిండ్రు. ఇక దానికోసం ప్రపంచ బ్యాంకుతోని ఒప్పందం చేసుకున్నారు. దీనివల్ల శిథిలమైన కాలువ పునర్నిర్మాణానికి పూనుకున్నారు. కాంగ్రెస్ సంకల్పంతోని ఈ ప్రాజెక్టు దాదాపు 22 లక్షల ఎకరాలకు నేటికి సాగునీటిని అందిస్తూనే 2 తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేస్తాంది. 900 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసుకుంటా జిగేల్మనే వెలుగులు పంచుతున్న నాగార్జున సాగరు నిజంగా ఒక అద్భుతమే.